సార్ దాదాపు 40 రోజుల పరిపాలన. అంటే గత 5 ఏళ్లలో పరిస్థితులు చూసాం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా పెద్దవాళ్ళకి పెన్షన్ల విధానానికి సంబంధించి గాని, లేకపోతే ఇసుక విధానం అని గాని, లేదా అమరావతే క్యాపిటల్ అని చెప్పి గట్టిగా చెప్పడం గాని, లేకపోతే అక్కడ పనులు ప్రారంభించడం గాని, ఏంటి మార్పు ఏమైనా కనిపిస్తుందంటారా? మార్పు అంటే అండి నా జనాలలో నమ్మకం కుదిరింది. హ్మ్. జరుగుద్ది, అమరావతి రాజధాని అవుద్ది, ఇసుక ఫ్రీగా కనపడతానే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇసుక విధానం అది ఫ్రీగానే అందరికి వస్తుంది. నిదానంగా పోలవరం కూడా పూర్తి చేస్తాడు. ఈ 5 ఏళ్లలో దేశం బాగుపడుద్ది అన్న నమ్మకం వచ్చింది. మన అమరావతి కొద్దిగా బాగుపడే అమరావతి కాదు, మన స్టేట్ వరకు బాగుపడుతుంది. కానీ సార్ అంటే ప్రజలు ఇప్పుడు ఈ రోజున 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఈరోజు 11 సీట్లుగా నిన్ను పరిమితం చేశారు అంటే మనం సమీక్ష చేసుకోవాలి. అసలు ఎందుకు మనల్ని వద్దనుకున్నారని. ఇది కాకుండా నిన్న వినుకొండ ఘటన, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘటన తీసుకొచ్చి అసలు ఇది మా కేవలం రాజకీయ కక్షతో చేసిన హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓదార్పు యాత్ర అని గారు లేకపోతే ఎలా చూడాలి సార్ దాన్ని? అది మరీ దారుణం. వాడి మాటే దారుణం. ఏమండి మాటే దారుణం. అది వచ్చి నిలవలేడు. రాష్ట్ర పరిపాలన అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఏదో రాజకీయం చేస్తాడు, చేద్దాం చూస్తాడు. ఏం చేస్తాడు? పిచ్చోడు ఎదురు రాయి పెట్టినట్టు పెట్టారు అప్పుడు జనం. పరిపాలించాడు. 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నాడు సొంతంగా. రోడ్లు బ్యాగ్ చేశాడు. ఎక్కడెక్కడే ఉండే నోరెత్తే నొక్కేశాడు. ఆ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేశాడు. అంటే ఇప్పుడు మన పరిపాలన మన హయాంలో ప్రజలు తిరస్కరించారంటే ఏదో ఉంది, లోటుపాట్లు ఉన్నాయి అని లోటుపాట్లు సమీక్షించుకోకుండా ఎంతసేపు రాజకీయమే చేద్దామంటే రాజకీయం చేద్దామంటే మనిషి ఇంకా బురద వెళ్దాం. ఇంకేదో ఆ భ్రమలో ఉన్నాడు. ఇంకా నేను పదలో ఉన్నాను, నాకు వస్తే నేను భ్రమలో పడుతున్నాడు. ఏమి లేదు అక్కడ. పిచ్చోడు కన్నా నేను మాట్లాడతా. రాజకీయ నాయకుడు కూడా రంగవుడు మాట్లాడు అస్సలు లేదు. ఇప్పుడు కనీసం అసెంబ్లీ సమావేశాలకి నేను వస్తానో లేకపోతే నన్ను పులివెందుల్లో గెలిపించారు, పులివెందుల ప్రజల కోసం ఏదో నేను చేస్తానో ఈ వదిలేసి మాట్లాడితే బెంగళూరు వెళ్తారు, లేకపోతే బెంగళూరు నుంచి ఏదైనా జరగగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నారు. బెంగళూరు వెళ్తున్నాడంటే అక్కడ ఏముంది, పెద్ద పెద్ద బ్యాలెన్స్లు కట్టుకున్నాడు అక్కడ. వాటిలో ఉన్నాడు, ఏదో వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? ఏం చేసేది లేదు. ఏం మాడో తెలియదు అసలు. ముందు ఢిల్లీ వెళ్ళి నేను దీక్ష చేస్తాను ఎందుకు వాడు దినానికి నమ్ముతున్నారు. అసలు ఎవరు నమ్ముతాడండి? ఆ పిచ్చోడిలాగా వెళ్తాం తప్పితే ఎవరు నమ్ముతాడు చెప్పండి? ఢిల్లీలో చేసినా, బొంబాయిలు చేసినా ఆడి వల్ల ఉపయోగం ఏమి లేదు. ఆడు చేసిన దుర్మార్గానికి, ఆడు చేసిన పనులు, ఎంతమందిని సాగుకొట్టాడో, ఎంతమంది చంపాడో, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాడో, పనులు లేకుండా జనాన్ని హింస పెట్టి ఇసుక లేకుండా పెద్ద పెద్ద లారీలు పెట్టి టన్నులు 60 టన్నులు 70 ఇసుక తోలుకు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఆడు మనకేం చేస్తాడు ఇంకాడు? అందుకే జనం అంతా సీకొట్టింది. ఆ 11 కూడా రాకూడదు లెక్క అయితే ఒకట. మొత్తం మీద ఎలా చూడాలి సార్? అంటే గత 5 ఏళ్ల పరిపాలన సరే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అమరావతి అని, పోలవరం అని వీటన్నిటి మీద పరుగులు పెడుతున్నారు. నెంబర్ 1 అండి చంద్రబాబు చేస్తారు, గ్యారంటీ. పోలవరం అయిపోద్ది, అమరావతి కడతాడు, రోడ్లు పోతాడు, అవుటర్ రింగ్ లైన్ చేస్తాడు, మొత్తం చేస్తాడు. ఏది కూడా నమ్మకం అయితే జనాల్లో ఉంది. పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా కూడా అసలు ఎవరు నమ్మడండి? ఎవరు నమ్ముతారు? మాకు అవకాశం వచ్చింది అప్పుడు తెలుస్తుంది అంటే ఆడు పొందొచ్చి పార్టీ అసలు పార్టీ ఏం సర్వనాశం అయిపోతుంది. అసలు పార్టీ ఏమి ఉండదు. అది పక్క సార్. పెద్దవారు ఈ రోజున అమరావతి రైతులు పడ్డ ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే అంటే గ్రామాల రోడ్ల పరిస్థితులు కానీ వీటన్నిటికీ ఇప్పుడు కనీసం ఒక ఇది వస్తుంది అంటారా? మళ్ళీ పూర్వవైపు వస్తుందండి. పూర్వవైపు కంపల్సరీ వస్తుంది. అమరావతి కంపల్సరీ అవుతుంది. రోడ్లు శుభ్రపడతాయి. అంతకాదు మొన్న కాబట్టి వచ్చింది, కొంచెం టైం పడుతుంది. 1 సంవత్సరం లోపు మొత్తం రెడీ అవుతుంది రోడ్లు. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఏదైనా పల్లెటూరు రోడ్లు ఉన్నాయా? 5 సంవత్సరాల కింద చంద్రబాబు పోసిన రోడ్లే మొత్తం గోధుమ సన్నా చెప్పి చేసాడు. జనాలు ఎలా ఉన్నారంటే గత 5 ఏళ్ళు ఇసుకిపోయి ఉన్నాం కాబట్టి తొందరగా ఏదైనా సరే వెంటనే జరిగిపోవాలని ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలంటారా, లేకపోతే వాళ్ళని ఎమ్మటి జరిగిద్దండి? అన్ని డెవలప్ చేసుకోవాలా, రోడ్లు పోయాలా, డబ్బులు నిధులు కావాలి, మొత్తం అప్పులు పెట్టిపోయాడు. మొత్తం సర్నాం చేశాడు, ఎక్కడ అప్పులు పెట్టిపోయాడు. ఒక రోడ్ లేదు, పంచాయతీలో డబ్బులు లేవు. జ్ఞానం పోతారు తొందరపడట. రైతులు అంటే ఏముందండి? రైతులు ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఆడు డబ్బులు ఇచ్చాడు కదా సరిగా, అప్పుడు సర్నాం చేశాడు సరిగా ఇవ్వకుండా. ఇవాళ ఏముంది? 1000 కోట్లు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం. అదే ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటారా? లేదు, భలే పని అండి. ఆయన నెంబర్ 1 అండి, చేస్తాడండి ప్రజల గురించి. సార్ మొత్తం మీద అంటే గవర్నమెంట్ గత 5 ఏళ్ళు చూసిన జనాలు 11 సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్ విధానం అని కానివ్వండి, ఇసుక విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. మొన్న వినుకొండ ఘటన మాత్రం అంత రాజకీయంగా, అసలు రాజకీయ కక్ష, వైసీపీ వాళ్ళు బతకనివ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటంటే? పార్టీ పరంగా కక్షలు సహజంగా ఉంటాయి. ఇక దానికోసం ఎందుకంటే మనం ఇప్పుడు కాకపోతే ఏంటంటే వయసు ఎంతసేపు లేడీస్ చూసి ఉన్న డబ్బు అంతా పాటు చేసి సంక్షేమాలకి రోడ్లు పెట్టి
అడ్డమైన పథకాలు పెట్టి డబ్బులు పాడు చేసుకుని ఆయన చేతుల్లో ఆయన పోయి ఆయనే దూకున్నాడు. కానీ సార్ ప్రజలు నమ్మారు ఆ 5 ఏళ్ళు ఒక అవకాశం అంటే సరే ఏదో చేస్తాడని నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోగా మీ అంటే రాష్ట్రం అప్పుల పాలైంది. అదంతా జనాలు చూసే ఆ రోజు మొన్న ఓట్లు వేసారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు జనాలు ఓట్లు వేసారంటే ఓటండి. ఇప్పుడు మార్పు కోరాలని ప్రజల్లో ఉండి అందులో పెన్షన్ కూడా ఏంటంటే ఈయన పెంచుతాడు అనేప్పటి జనమంతా అటు మారిపోయారు. అంటే ఆయనలాగా 250 ఈయన 5 ఏళ్ళకి ఒక 1000 రూపాయలు పెంచాడు. ఈయన ఏకంగా ఒకేసారి 1000 పెంచేసాడు. 3000 అదనంగా ఇచ్చాడు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు లోగడ అనుభవం ఉండడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశం జనంలో టాక్ ఉంది. ఆయనకు నిజంగా 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఇవాళ చేతిలో 11 సీట్లు ఇచ్చారంటే తను పోయి తనే దూకున్నాడు. ఇప్పుడేమైనా కొద్దిగా మార్పు వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఈ 45 రోజుల పరిపాలనలో ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు వెళ్ళి అక్కడ పెన్షన్లు ఇచ్చే విధానం కానివ్వండి, ఇసుకను ఉచిత విధానం చేయడం కానివ్వండి, వీటన్నిటిలో ఏమైనా మార్పు కనపడుతుంది? మార్పు కనపడుద్ది. ఎలాగంటే ఇప్పుడు ఒకడు దెబ్బతినాక తర్వాత రెండోడు జాగ్రత్త పడతాడు కదండి. అందువల్ల ఏంటంటే ఆయన ఏంటంటే మంత్రులు ఇదివరకు మళ్ళీ కక్ష సాధింపులు చేయకుండా చేయదని చెప్పి పెద్దగా ఆయన పట్టించుకోవట్లేదు. రోడ్లు కూడా ఏదో రకంగా డెవలప్మెంట్ చేయాలని ఉత్సాహంలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడే మంచి చేసుకోవాలి, అందులో కేంద్రాన్ని సాధించాలి, అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకుంటాడు. కేంద్రంలో కూడా మనం కీలకమయ్యాం. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఇవి ఉన్నాయి అంటే పోలవరం విషయాలు కానీ ఇవి అన్ని చూస్తున్నాం కదా సార్. అవును, ఇప్పుడు ఎలాగంటే పోలవరాన్ని ఆయన పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి, అది అటాక్ వదిలేశాడు. ఈయనేదో చేస్తాడని చెప్పి జనం ఓటేశారు కదా. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే అసలు శాంతం మూల పెట్టేసి పులిపాలు చేశాడు. ఉండకొండి ఆయనే కొంత అప్పు చేసాడు, ఈయన అంతగానే చేశాడు. అందువల్ల ఏంటంటే ప్రజలు కనీసం ఉందగా ఆధారాలు ఇప్పుడు అమరావతిలో అక్కడ హైకోర్టు అని లేకపోతే సెక్రటేరియట్ అని కనీసం అవి చూడటానికి ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు అంటే వైజాగ్ అన్నాడు, వైజాగ్ ప్యాలెస్ కట్టుకున్నాడుగా, రుచికొండ కట్టుకున్నాడు. రుచికొండ దేనికండి? ఎవడు సొమ్ము అని చెప్పి కడతావు? నీ ఇంట్లో సొమ్మ, ప్రజల సొమ్ము. ఏమండి రోజు రోజుకి చూస్తున్నప్పుడు ప్రపంచం ఎంతగానో మార్పు అని సహజం కొత్త. అందులో ఈ టీవీలు ఇవన్నీ వచ్చాక అసలు జనం ఎన్టీ రామారావు వచ్చాకే జనానికి రాజకీయం తెలిసిపోయింది. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయన ఏంటి, ఆయన తలలో చేసినైనా మంచి రోజులు వస్తాయి. కాకపోతే ఒకటి ఏంటంటే అమరావతి అనేది ఇక్కడ ఉండదు కరెక్ట్. ఎలాగంటే లేట్ అవ్వచ్చు, నడిబొడ్డున ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉంది కనుక అమరావతి కరెక్ట్. అందులో ఆడపిల్లలు అంతమంది రైతులను ఉసురు పెట్టి అమ్మ మీకేంటి కష్టం, మీరు ఎందుకని ధర్నా చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి రావడం తప్పు. జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు. ఆ ఉసురు ఆయన కొట్టింది.